కొన్ని కొన్ని పదాలు నేను సాధారణంగా నా భాష కానీ, నా వ్యక్తీకరణ గాని వాడుక భాషనే వాడుతుంటా. గ్రాంథిక భాషల్ని వాడను. పేపర్ క్లిప్పింగ్ చదివేటప్పుడైతే ఆ పేపర్‌లో ఉన్న గ్రాంథిక భాష వస్తుంటుంది. తప్పించి నేను వ్యక్తిగతంగా అయితే గనక నా భావ వ్యక్తీకరణ అంతా గూడా వాడుక భాషనే వాడుతుంటా. అయితే కొన్ని కొన్ని సార్లు ఈ జర్నలిస్టిక్ పరిభాషలో మేము రాసినటువంటి పదాలు తప్పవు. అవి ఒక్కోసారి కన్‌ఫ్యూజ్ చేస్తాయి అనడానికి మొన్న ఈ మధ్యన ఒక మిత్రుడు కోపంతో పెట్టాడన్నమాట. ప్రచ్ఛన్న యుద్ధం అంటారు. ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఏంటని. ఏం లేదు మిత్రమా. ప్రత్యక్ష యుద్ధం అంటే ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం ఉంది. ప్రత్యక్షంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఆయుధాలతో దాడి చేసుకోకుండా ఆధిపత్యం కోసం యుద్ధం చేసుకోవడం. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక యుద్ధం. ఇది ఇదివరకు అమెరికా, రష్యాలు అయితే నాతో ఉండు, లేకపోతే అవతలోడితో ఉండు. ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టునుంటావా నాగన్న పాట పాడేవాళ్ళు. దాంతో అన్ని దేశాలు ఆ 2 కూటములుగా ఉన్నాయి. యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే పతనమైందో అప్పటి నుంచి అమెరికా ఆధిపత్య ధోరణి వచ్చింది. ప్రచ్ఛన్న యుద్ధం అని వాటిని అనేవాళ్ళు దాదాపు ఈ 50 సంవత్సరాలు. అది ప్రచ్ఛన్న యుద్ధం అంటే ప్రత్యక్షంగా దాడులు చేసుకోకుండా పరోక్షంగా ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకుంటాం. తమకి తాము ఎదిగేలా చూసుకోవడం అనేది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఇదివరకు అమెరికా, రష్యాల మధ్య జరిగితే ఇప్పుడు భవిష్యత్తులో మనతో జరుగుద్దేందో తెలీదు. ఎందుకంటే ఇదివరకు అమెరికాతో ఇబ్బంది అయిన ప్రతి ఒక్కడు రష్యా మొహం చూసేవాడు. ఎందుకంటే రష్యా దగ్గర అమెరికా కంటే అణుబాంబులు ఎక్కువున్నాయి. రష్యా దగ్గర అమెరికా కంటే కూడా శక్తివంతమైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నాయి. అందుకని అటు చూసేవాళ్ళు. అయితే సోషలిజం కారణంగా రష్యా పారిశ్రామిక మొత్తం కూడా ప్రభుత్వం చేతిలో పెట్టేటప్పటికి పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాల్సిన వాళ్ళందరూ అమెరికాకి పోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులందరూ అమెరికాకి అండగా నిలబడటం రష్యాని నాశనం చేసింది. రష్యా పెట్టుబడిదారీ విధానానికి పోకపోవడం వల్ల నాశనమైంది. అదే ప్రచ్ఛన్న యుద్ధంలో రష్యా వైఫల్యం, అది అమెరికా అదృష్టం. ఇప్పుడు మనం వచ్చేటప్పటికి ప్రచ్ఛన్న యుద్ధం మనతో చేయడానికి లేదు. మనం ఏ ఆంక్షలు లేవు. వాడికంటే ఎక్కువగా మనం రూల్స్, రిస్ట్రిక్షన్స్ అన్నిటి తీసేసాం. ఇప్పుడు యూరోపియన్ దేశాలన్నీ వచ్చినాయి. అమెరికా మనతో వాణిజ్య చర్చలు జరపకుండా తొక్కాలని చూస్తుంటే యూరోపియన్ దేశాలు వచ్చినాయి. ఎందుకని? అమెరికా అవమానించడంతో మన దగ్గరకు వచ్చారు. మొన్న దుబాయ్ రాజు అమెరికా, సౌదీ అరేబియాతో కలిసి కుట్ర పన్నుతుంటే మన దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు కెనడా ప్రధానమంత్రి మన దగ్గరకు వచ్చాడు. బ్రిటన్ ప్రధానమంత్రి మన దగ్గరకు వచ్చాడు. ఇదివరకు అమెరికా చిరాకు పెడితే రష్యా దగ్గరికి పోయేవాళ్ళు. ఆ మధ్యన చైనా దగ్గరికి పోయేవాళ్ళు. ఇప్పుడు చైనాని నమ్మట్లే ఎవరు. అయితే అమెరికా, లేకపోతే భారత్. అట్లుంది. కెనడా ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇప్పుడు ఎవరైతే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్లేస్ లేదు, సారీ బ్రిటన్ ప్రధానమంత్రి అయితే కీర్ స్టార్మర్, కెనడా ప్రధానమంత్రి వచ్చేటప్పటికి రీసెంట్గా అంటే కీర్ స్టార్మర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కెనడా ప్రధానమంత్రి ఇండియాకి రాబోతున్నాడు. తాజాగా దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలు రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి. 10 సంవత్సరాలకు సంబంధించి $2.8 బిలియన్ సంబంధించినటువంటి డీల్స్ జరగబోతున్నాయి. దానికి సంబంధించి అందులో ఎల్ఎన్జీ ఉంది, క్రూడ్ ఆయిల్ ఉంది, క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ఏదైతే ప్రపంచం ఇప్పుడు అమెరికాని నమ్మని ప్రపంచం భారత్ని నమ్మడం ప్రారంభించింది.